ఈ నగలెవరివి? మా అక్కవి. మీ అక్కవా? అంటే మా అక్కకి ఆ బామ్మగారిచ్చారు. తరతరాలుగా వాళ్ళ ఇంటి కోడలు మాత్రమే పెట్టుకోవాలంట. ఇప్పుడు మా అక్క మాత్రమే పెట్టుకోవాలంట. అంత సెంటిమెంట్ నగలు ఎందుకు తెచ్చావు మరి? ఏం చేయను, మా అన్నయ్యని డబ్బులు అడిగాను. కానీ నేను అడిగిన రీజన్ వేరే అనుకొని క్యాష్ ఇవ్వనన్నాడు. దాంతో నీ అప్పు తీర్చడం కోసం వేరే దారి లేక ఈ నగలు తెచ్చాను. నా కోసం దొంగతనం చేసావా నువ్వు? ఏమో, నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ దానివల్ల నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడతావు, అది మాత్రమే నా కంటికి కనిపించింది. అందుకే రిస్క్ అని తెలిసినా తెగించి నగలు తీసుకొచ్చాను. వీటిని తీసుకెళ్లి తాకట్టు పెట్టి నీ అప్పు కట్టేసేయ్. వద్దు స్నేహ, ఈ నగల వల్ల నా జీవితం నిలబడుతుందో లేదో తెలియదు, కానీ ఏ చిన్న తేడా జరిగినా మీ ఇంట్లో నీ పరువు పోతుంది. నువ్వు దొంగల దోషులు అందరి ముందు నిలబడాల్సి వస్తుంది. నా వల్ల నా స్నేహ తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా కోసం నువ్వు రిస్క్లో పడ్డం నాకు ఇష్టం లేదు. ఆ నగలు తీసుకెళ్ళిపో స్నేహ. చూడు, నేను వెనక ముందు ఆలోచించకుండా తీసుకొచ్చింది నీ మొహంలో సంతోషం చూడ్డానికి. అయినా నేను ఎవరి కోసం తెచ్చాను? నీకోసమే కదా. ఎవరి నగలు తెచ్చాను? మా అక్క నగలే కదా. ఇవి బీర్వాలో ఉంటే చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. అదే నువ్వు ఉపయోగించుకుంటే మీ ఇల్లు నిలబడుతుంది, మీ అమ్మ ఆనందపడుతుంది. నా మాట విని తీసుకో. నా మనసెందుకు అంగీకరించడం లేదు స్నేహ. తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ నా చేతులు కట్టేస్తుంది. దొంగతనంగా తెచ్చిన ఈ నగల్ని వద్దని చెప్పమంటుంది. చూడు, ఈ నగలు అమ్ముకొని మనం తినేస్తే తప్పు, మన స్వార్థానికి వాడుకొని తిరిగి ఇవ్వకపోతే తప్పు. ఇంకో 4 రోజుల్లో మీ ఫ్రెండ్ 5 లక్షలు ఇచ్చేస్తాడని చెప్పావు కదా. ఆ డబ్బులు రాగానే తాకట్టు పెట్టిన ఈ నగలు విడిపించేసి తిరిగి వాటి స్థానంలో పెట్టేస్తే సరిపోతుంది. కరెక్టే, కానీ ఎందుకు మనం రిస్క్ చేస్తున్నాం అనిపిస్తుంది. నా అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా ఆలోచిస్తే ఇలాంటి ఫీలింగ్సే వస్తాయి. నా మాట విని ఈ నగలు ఎక్కడో చోట తాకట్టు పెట్టి ఫస్ట్ మీ ఇల్లు విడిపించుకో. మీ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వగానే ఈ నగలు విడిపించేద్దాం. దాంతో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నగలు తెచ్చినందుకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమంటావ్? సరే, నేను ఊరికెళ్తాను. నువ్వు నాతో పాటు రావచ్చు కదా. లేదు, పెళ్లి దగ్గర పడుతుంది కదా. నేను లేకపోతే డౌట్ వస్తుంది. ఈసారికి నువ్వు వెళ్ళిరా, తర్వాత నేను వస్తాను. థ్యాంక్స్ స్నేహ. నా కోసం నువ్వు చేసిన ఈ తెగింపు త్యాగాన్ని నా లైఫ్లో మర్చిపోలేను. బాయ్.